హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కి సంబంధించి ఎంత బేసిక్ పే వారికి ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లందరూ రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి తాము ఆదాయపు పన్ను బాధ్యతలను ముందుగానే అంచనా వేసుకోవడం అనేది చాలా అవసరము. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి యొక్క వార్షిక పన్ను అంచనా మొత్తం రూ. 10,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే పన్నును సంవత్సరం చివరిలో కాకుండా సంపాదిస్తున్నప్పుడే విడతల వారీగా ప్రభుత్వానికి చెల్లించాలన్నమాట. ఈ నిబంధనను పాటించకపోతే సెక్షన్ 234(సి) కింద అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బేసిక్ పే ఆధారంగా ఎంత పన్ను పడుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ముందుగా వేతనాల వారీగా పన్ను అంచనాలను పరిశీలిస్తే రూ. 70,850 బేసిక్ పే కలిగి ఉన్న ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. వీరి వార్షిక ఆదాయం స్టాండర్డ్ డిడక్షన్ మరియు ఇతర మినహాయింపుల తర్వాత పన్ను పరిధిలోకి అయితే రాదు కాబట్టి వీరు అడ్వాన్స్ ట్యాక్స్ గురించి ఆందోళన చెందక్కర్లేదు. అయితే బేసిక్ పే రూ. 72,810గా ఉన్నవారు దాదాపు రూ. 2,000 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 74,770 వరకు బేసిక్ పే ఉన్నవారు సుమారు రూ. 5,000 వరకు మరియు రూ. 76,730 బేసిక్ పే పొందుతున్న వారు రూ. 6,000 వరకు పన్ను కట్టాల్సి ఉంటుందని అంచనా వేయబడింది. వేతనం పెరిగే కొద్దీ పన్ను పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. మరింత వివరంగా చూస్తే రూ. 78,820 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,000 పన్ను బాధ్యత ఉంటుంది. అదేవిధంగా రూ. 80,910 బేసిక్ పే ఉన్నవారు రూ. 7,500 అలాగే 83,000 బేసిక్ పే ఉన్నవారు రూ. 8,000 పన్నుగా చెల్లించాలి. జీతం పెరుగుతున్న కొద్దీ స్లాబ్ రేటు ప్రభావం వల్ల పన్ను మొత్తం మారుతూ ఉంటుంది. రూ. 85,240 బేసిక్ పే ఉన్నవారు ఉద్యోగులు ఆహ్, 8,500 అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మరియు రూ. 87,480 బేసిక్ పే ఉన్నవారు రూ. 9,000 వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇక అధిక వేతన శ్రేణిలో ఉన్నవారు అంటే రూ. 96,890 బేసిక్ పే ఉన్నవారు సుమారు రూ. 11,500 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ పన్ను మొత్తాలు కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. సో, మీ ఇతర పొదుపులు మరియు మినహాయింపులను బట్టి ఇవి మారవచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ మరియు ఎప్పుడు చెల్లించాలో తెలుసుకుందాం. ఆదాయ పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 4 క్వార్టర్లుగా విభజించి నిర్ణీత గడువుల లోపు పన్ను చెల్లించాలని సూచిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2027-28కు సంబంధించి మొదటి గడువును జూన్ 15 తేదీ. ఈ తేదీలోపు మీ మొత్తం అంచనా వేయబడిన పన్నులో 15% మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. దీనివల్ల ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను భారం కొంత తగ్గుతుంది. ఆ తర్వాత రెండవ గడువు సెప్టెంబర్ 15 తేదీ. ఈ సమయానికి మీరు చెల్లించాల్సిన మొత్తం పన్నులో 45% వాటాను ప్రభుత్వం వద్ద జమ చేయాలి. ఆ తర్వాత వచ్చే మూడవ క్వార్టర్ గడువు డిసెంబర్ 15 తేదీ. ఈ గడువు ముగిసే సమయానికి మీ మొత్తం పన్ను బాధ్యతలో 75% పూర్తయి ఉండాలి. ఇక చివరగా మార్చి 15 తేదీ నాటికి 100% పన్నును అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించి పూర్తి చేయాలి. ఎవరైతే తమ పన్ను రూ. 10,000 కంటే తక్కువగా ఉందని భావిస్తారో వారు ఈ విడతల వారీ పద్ధతిని పాటించాల్సిన నిర్బంధం లేదు. కానీ వారు స్వచ్ఛందంగా చెల్లించాలి అనుకుంటే చెల్లించవచ్చు. అయితే 10,000 దాటిన వారు మాత్రం పైన పేర్కొన్న శాతాల ప్రకారంగా ఖచ్చితంగా చెల్లించాల్సిందే. లేదంటే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఈ విధంగా ముందస్తుగా అడ్వాన్స్ ట్యాక్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పన్ను కట్ కాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగుల మరియు పెన్షనర్ల నెలవారీ ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, డీడీఓ లేదా మీ పెన్షన్ చెల్లించే బ్యాంక్ ద్వారా మీ అడ్వాన్స్ టాక్స్ వివరాలను సరిచూసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత బేసిక్ పేని బట్టి పైన చెప్పిన విధంగా మీ పన్ను అంచనా వేసుకొని సకాలంలో అడ్వాన్స్ టాక్స్ చెల్లించి మీ ఆర్థిక స్థితిని సురక్షితంగా ఉంచుకోగలరనైతే ఆశిస్తున్నాము. ఆన్‌లైన్ టాక్స్ క్యాలిక్యులేటర్లను ఉపయోగించి మీ సేవింగ్స్ సెక్షన్ 80సి, 80డి మొదలైనవి తీసివేసిన తర్వాత నికర పన్నును లెక్కించుకోవడం ఇంకా ఉత్తమం.